అలాంటిది నిర్మాత నలిగిపోతుంది ఇప్పుడు. నాకేముంటుందంటే నిర్మాత అంటే నిర్మాత ఒక్కడే ఉండడు, దాన్ని ఆనుకొని ఉన్న ఒక ఎకో సిస్టమ్ ఫైనాన్షియర్స్ ఉంటారు. ఫైనాన్షియర్స్ అంటే అతను ఒక్క మనీ కాదు, దాన్ని అనుకున్న ప్రతి ఒక్కరు 50 లక్షలు 25 లక్షలు పెట్టినా నేను చూసాను. స్వయంగా ఆరెంజ్ సినిమాకు నేను ఇచ్చినప్పుడు, నేను చెక్లు ఇస్తున్నప్పుడు నాకు తెలిసింది 10 లక్షలు ఒకరికి, 15 లక్షలు ఒకరికి. ప్రిన్సిపల్ పర్సన్ ఒకళ్ళే ఉన్నా కానీ నాకు అది, అందుకే నాకేంటంటే ఈ ఎకో సిస్టమ్ మీద నాకు చాలా గౌరవం. నిర్మాతలకు ఎకో సిస్టమ్ మీద గౌరవం. నేనేమనుకుంటానంటే డబ్బులు ఈరోజు రాకపోతే రేపు వస్తాయి అనుకుంటాను. రాకపోతే పర్లేదు, కానీ మనుషులు నిలబడితే డబ్బు సంపాదన ఏముంది, మనుషులు చచ్చిపోతే డబ్బు ఉండి ప్రయోజనం ఏంటనే. సో దట్ ఇస్ మై వే ఆఫ్ థింకింగ్. ప్రస్తుతానికైతే లేదు, చూడాలి, భవిష్యత్తులో చూడాలి. తర్వాత సార్ ఈ మీరు మా కరెక్ట్గా భీమ్లా నాయక్ చేసినప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండంగా హిట్ అయింది. కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రెండు టికెట్ రేట్లు పెంచింది. ఇంకా కలెక్షన్స్ బాగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్. అంటే నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే సార్, నేను ఎప్పుడు కలెక్షన్స్ గురించి ఎప్పుడు దృష్టి పెట్టలేదండి, ప్రామిస్. అంటే నేనేం దేని దృష్టి పెడతానంటే ప్రోడక్ట్ మంచిగా ఉంటాయి, డబ్బులు వస్తాయని నమ్ముతాను. అది నేనేంటి, ఆ నెంబర్ గేమ్ నాకు నిజంగా ఫస్ట్ నాకు అర్థం కాదు, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను కూడా. పైగా నేను వెళ్ళి కొన్ని లాస్ట్ టైం కూడా వాళ్ళు ఇవ్వకపోతే నేనేం అడగలేదు, మళ్ళీ మీరు కూర్చోబెట్టి కానీ. అంటే నాకున్న పరిస్థితులకి నేను చాలా చేసి ఉండొచ్చు, కానీ నేను అది కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇది డెస్టినీ అనుకుని లెట్ ఇట్ బి అనుకుంటాను. అంటే మన ఎదిగే ప్రాసెస్లో కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతాయి, ఇక్కడ కూడా ధర్మం బతికింది. అలాగే ఇప్పుడు కూడా ఇది నేను అడగలేదు, నేను కోరుకుంది. ఎందుకంటే ఇది నా ఒక సినిమా కాదు, అందరి సినిమాలకు ఇచ్చినట్టుగా ఇచ్చారు. దానికి నిన్న రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసిన, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా. ప్రత్యేకించి ఇది మా వాళ్ళలో ఉంది కాబట్టి ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి దీని రేట్ పెంపుదల ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన పంపించాను, నేనే పంపించాను. వాళ్ళు కూర్చోబెట్టి లేదు, ఇది దుర్గేష్ గారికి కూడా పంపించకండి, దీన్ని డైరెక్ట్ ఆయన దగ్గరికి పంపించి ఇది ఆయన ఏం డిసైడ్ చేస్తారో చేయనివ్వడం అని చెప్పాను, అంతే. సార్ తర్వాత మీరేమో ఇచ్చిన మాట ప్రకారం సినిమా పూర్తి చేస్తామని ముందే అందరికీ చెప్పారు. ఇది కానీ ఓజీ కానీ లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ప్రతిపక్షాలు ఇది వదిలేసి అడ్మినిస్ట్రేషన్ వదిలేసి అటు వెళ్తున్నారు అనే విమర్శలు. అంటే నేనేమో ఖచ్చితంగా అది మనం పరిగణలోకి తీసుకుంటాను. అంటే ఎనీ నెగిటివ్ కామెంటు, విమర్శ, నేను అది విమర్శ కానంత వరకు నేను ఖచ్చితంగా దాన్ని చూస్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను. ఈ సినిమాలు చేసేటప్పుడు ప్రత్యేకించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి, ఇట్లాగా అంటే ఏమైపోయిందంటే ఈ 3 సినిమాలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో 3 నెలలు సమయం అయిపోయాయి. అదే సమయంలో మనకి ఈ ఎలక్షన్స్ కూడా ఎలక్షన్స్ గురించి ముందే అయిపోయేది. నేను ప్లాన్ చేశాను, కానీ ముఖ్యమంత్రి గారిని మీకు రాజమండ్రి ఎపిసోడ్ కానీ, ఆ తర్వాత ఆయన్ని 57 రోజులు పెట్టవచ్చు, నాకు క్రూషియల్ టైం అక్కడ అయిపోయింది. దాంతో తర్వాత పాటు ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఈ అలయన్సెస్ వీటి గొడవల్లో నిర్మాతల్ని ముగ్గురిని క్షమించమని అడిగాను. నేను చేద్దాం అనుకున్నా, కానీ పరిస్థితులు ఇవి. ముందు రాష్ట్రం బాగుండాలి, తర్వాత మేమందరం బాగుంటే అంత బాగుంటుంది అంటే వాళ్ళు కూడా పెద్ద మనసు అర్థం చేసుకున్నారు. సో అయిపోయిన తర్వాత వెంటనే నేను అంటే ఇది ఎప్పుడు ఈ విమర్శ నేను స్వీకరిస్తానంటే, వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన విమర్శ ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను కనుక అడ్మినిస్ట్రేషన్ వదిలేసి చేస్తే, అలాగే మేము అన్ని బేసిక్ అన్నిటినీ లైన్లో పెట్టి నేను చేసింది కూడా రోజుకి 2 గంటలు చేశాను. ఇక్కడ సెట్ చేశాను, అది మన మిడ్ వ్యాలీ ఏరియాలో చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఒక గాడిలో పడిన తర్వాత కొన్నేమో మానిటరింగ్ చేసుకోవద్దు, ఫోన్ మధ్యలో చూసాను, వాళ్ళతో మానిటర్ చేసేవి ఇవన్నీ ఉంటాయి. కొన్ని ప్రత్యేకంగా 2-3 డేస్ వెళ్ళినప్పుడు మధ్యలో ఎవరికి తెలియదు నైట్ వచ్చేవాడిని. నైట్ వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ చూసుకుని, సో ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఆగలేదు. ఇంకా చెప్పాలంటే నేను హరిప్రసాద్ గారు తిడుతూ ఉంటారు నన్ను అప్పుడప్పుడు, మనోహర్ గారు పార్టీని వదిలేసామని. నేను ఆ పార్టీని వాళ్ళ తిట్లు నేను స్వీకరిస్తాను, కానీ నేను అడ్మినిస్ట్రేషన్ నిర్లక్ష్యం చేశానంటే అది నేను చేయలేదు. ఓజీ భగత్ సింగ్ సంగతి ఏంటి? ఓజీ ఫిల్మ్ ఫినిష్ అయిపోయిందండి. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక 5 రోజులు 6 రోజులు చేస్తే అది కూడా అయిపోద్ది. ఆ తర్వాత మనస్ఫూర్తి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అంటే ఇంకా నాకు భవిష్యత్తులో క్లాష్ ఉంటే నేను ఖచ్చితంగా సినిమాలు చేయలేను. నా ప్రయారిటీ ఈజ్ అడ్మినిస్ట్రేషన్, నా ప్రయారిటీ ఈజ్ టు బిల్డప్ జనసేన పార్టీ, టు స్ట్రెంగ్తన్ ఇట్. తప్ప కాదు ఏంటంటే నాకు సినిమా అనేది నా ఫైనాన్షియల్ సస్టెనెన్స్కి అవసరం. అది ప్రొడ్యూస్ చేస్తాను భవిష్యత్తులో, లేదా
యాక్ట్ చేస్తే మొన్నలాగా మీకు ఆ 2 గంటలు రోజుకి 2 గంటలు తీసుకుని చేస్తాను. ఇది మటుకు నాకు యాజ్ ఆన్ టుడే లేదు, కథలు లేవు ప్రస్తుతానికి. ముందు నా బాధ్యత ఈ 3 చేయటం, వీటి నుంచి విముక్తి అవుతున్నాం, అందరూ సంతోషం. నేను మీ ఫస్ట్ స్పీచ్ చూసా, ఇప్పటికీ చూస్తున్నాను డే బై డే. మీరు ఎప్పుడు రాజకీయాలు హుందాగా ఉండాలి, నాకెవరు శత్రువులు కాదు అని చెప్తారు. బట్ ఈ రప్పాలు కోసేయటాలు, తర్వాత లిక్కర్ స్కాండల్స్ ఇవన్నీ చూస్తే, సార్ లిక్కర్ స్కాండల్లో 3,500 కోట్లు పోయినాయి అనేది పక్కన పెడితే, బట్ ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. వదిలేసాం. ఎందుకంటే నేను మీ తాడేపల్లిగూడెంలో కూడా ఎందుకంటే మేము అబ్కారీ శాఖ నుంచి, మా నాన్నగారు పోలీసు నుంచి అబ్కారీ శాఖలో పనిచేశారు కాబట్టి చాలాసార్లు నేను నెల్లూరులో స్వయంగా ఆయన అరెస్ట్ చేయడం చూసేవాడిని. ఇంటికి వస్తుంటే స్పూరియస్ లిక్కర్ ఎలా చేస్తారనేది. అంటే ఆయన కోపం, చనిపోతే కుటుంబాల బాధ ఎలా బాగా దగ్గరగా చూసిన వాళ్ళం మేము. అలాంటిది తాడేపల్లిగూడెంలో వీళ్ళు అసలు నాకు ఫండమెంటల్గా వీళ్ళు ప్రాథమికంగా వీళ్ళు చూస్తే ఏమనిపిస్తుందంటే, అసలు మీరు మద్యపాన నిషేధాన్ని ఇస్తామని చెప్పి వచ్చి అసలు మద్యాన్ని అక్రమ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని ఏరులై ప్రవహించేలా చేశారు. దాని మీద డబ్బులు సంపాదించారు, దాని మీద స్టేట్ ఎక్స్చెక్కర్ నాశనం చేశారు. అన్నిటికంటే కూడా ఎంతమంది అంటే, నాకు ఇక్కడే మన పార్టీ ఆఫీస్ కూడా ఎన్నిసార్లు వచ్చి ఒక భార్య వచ్చింది పాపం, ఒక ఇక్కడే మనం పక్కన గుంటూరు నుంచి వచ్చి ఇట్లాగా నా భర్త కొట్టేస్తున్నాడంటే మళ్ళీ ఏడుస్తాడు. ఏంటంటే నాకు ఏదో నాకు అలా అయిపోతుంది, పిచ్చిగా అయిపోతుంది. చూస్తే అందరూ డాక్టర్స్ చాలామందితో మాట్లాడి ఈ కేసెస్ ఎక్కువ అయిపోయినాయి, దీనికి ఎక్కడ కనిపించవు, ఇట్స్ నాట్ ఆన్ రికార్డ్. కానీ మనం వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడితే ఆ స్పూరియస్ లిక్కర్ తాగి మొత్తం నర్వస్ సిస్టమ్ అని దెబ్బతినేస్తుంది. ఇది చాలా ఆబ్వియస్గా ఉండింది. అందుకనే మనం ఆరోగ్యశ్రీ కూడా ఎందుకు అంత సడన్గా పెరిగిపోయిందంటే వీళ్ళు సప్లై చేసిన కల్తీ లిక్కర్ వల్ల. వీళ్ళు కూర్చొని ఈరోజు మేము కోసేస్తాం, చంపేస్తాం అంటే నేనేం నమ్ముతానంటే ఇవన్నీ తాత్కాలికమైన నీటి బుడగలేదు. అంటే స్టాండర్డ్ సివిల్ సొసైటీ కనుక ధైర్యంగా ఉంటాయి. మీరందరూ ఎలా నిలబడ్డారో, పత్రికాముఖంగా మీరందరూ ఎంత ధైర్యంగా నిలబడ్డారో, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ధైర్యంగా నిలబడితే ఇవన్నీ ఎంతకాలం మాట్లాడతారు ఎవరైనా. వాస్తవంగా వస్తే ఎవరు చేతులు పెట్టుకుని కూర్చోరు కదా. మీరు చంపేస్తామంటే రండి అని చెప్పేసి మా మెడని కొంచెం ఇక్కడ కాదండి కొంచెం ఇక్కడి నుంచి అని చెప్పాం కదా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మాట్లాడతారు, బెదిరింపులు చేస్తారు. అంటే వాళ్ళ నైజం అది. వాళ్ళు గతంలో కూడా చేశారు కదా. మనందరం నిలబడబట్టి ఈరోజు